ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కాశీ అయోధ్య టూర్ ముగించుకొని ఇంటికైతే జోధ్పూర్కి అయితే వచ్చేసామండి. మేమైతే కాశీ ప్రయాణము అయోధ్య ప్రయాణం ఎలాగో జరిగిందో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మాకైతే 1 వీక్ పట్టింది పోను రాను 2 అయోధ్య కాశీ చూడడానికి అనమాట. ఫస్ట్ మేము జోధ్పూర్ నుంచి కాశీకి వెళ్ళాం ఫస్ట్. తర్వాత మళ్ళీ కాశీ నుంచి అయోధ్యకి వచ్చామన్నమాట. జోధ్పూర్ నుంచి కాశీకి వచ్చేసి ఒక 24 అవర్స్ పట్టింది జర్నీ. మార్నింగ్ వచ్చేసి 6 o'clock ఎక్కాము. మాకైతే 2 hours లేట్ అయ్యింది ట్రైన్ అయితే. 9 దిగామన్నమాట. ఇంకా తర్వాత తెలుగు వాళ్ళవి అవి ఇవన్నీ చూసుకొని మేము కాశీలో తెలుగు ఆశ్రమంలో దిగామన్నమాట. చాలా బాగున్నాయి ఫెసిలిటీ అన్నీ. పర్ హెడ్ వచ్చేసి 300 అంట పర్ డే అనమాట. మేము 4 ఉన్నాం కాబట్టి మాకు వచ్చేసి ఒక్కొక్కరికి 300 2 days ఉన్నామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటర్డే మార్నింగ్ ఎక్కాము, సండే మార్నింగ్ దిగాము. ఒక టిఫిన్ లంచ్ చేసేసుకొని దేవుని దర్శనానికి అయితే వెళ్ళామండి. మేమైతే అక్కడ ఫస్ట్ బోట్లో వచ్చేసి గంగలో మునిగి స్నానం చేసేసి తర్వాత దేవుని దర్శనానికి వెళ్ళామన్నమాట. కాశీయాత్ర అంటే చాలా చాలా బాగుంది అండి. అన్నీ చాలా ఘాట్లు ఉన్నాయి, అంటే మునగడానికి కానీ అట్లా చాలా బాగున్నాయి అన్నమాట. కాశీయాత్ర అంటే అంత పుణ్యం చేసుకున్నాం మేము. చాలా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా కాశీ విశ్వనాథుని దర్శనం చాలా చాలా బాగా జరిగిందన్నమాట. ఎక్కువ రద్దీ అయితే ఏమి లేదు, ఆ రోజు సండే కాబట్టి. ఇంకా అక్కడ ప్రసాదాలన్నీ తీసేసుకొని స్వామికి చూసుకొని అన్నపూర్ణమ్మ స్వామిని చూసేసుకొని కాశీ విశ్వనాథుని అన్నపూర్ణమ్మ తల్లిని దర్శించుకొని మేము తర్వాత రూమ్కి వచ్చేసాము అనమాట. అక్కడ నైట్ నిద్ర చేసేసాము. తర్వాత మరుసటి రోజు అంతా టూర్ అంతా ప్లాన్ చేసేసుకొని అక్కడన్న బుద్ధుంది అంతా అశోక అన్ని మ్యూజియం అన్నీ చూసేసుకొని ఆ రోజు నైట్ వచ్చేసుకొని ఆ రోజు బాగా పడుకొనేసామన్నమాట. 2 days నిద్ర చేసాము కాశీలో. తర్వాత మరుసటి రోజు అయోధ్యకు బయలుదేరామండి. అక్కడ కూడా మాకు ట్రైన్ వచ్చేసి 3 hours 4 hours ఉండేది, మాకు 3 hours లేట్ వచ్చిందనమాట. మేము ఎక్కాము, కాశీ నుంచి అయోధ్యకి చేరుకున్నాం అనమాట. ఆ రోజు నైట్ అయితే పడుకొనేసాము. మరుసటి రోజు స్నానాలన్నీ చేసేసుకొని అయోధ్య రాముని దర్శనానికి వెళ్ళామండి. ఎంతమంది జనం అంటే అంతమంది జనం అన్నారు అనమాట. ఇంకా మొన్ననే ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి అలాగనమాట. ఇంకొకటండి చెప్పడం మర్చిపోయాను. కాశీకి వారణాసి అని బనారస్ అని ఉంది అంట. నాకైతే బనారస్ శారీస్ అంటే ఏంటి ఏదో ఒక నేమ్ అనుకున్నా, శారీ నేమ్ అనుకున్నా, కానీ బనారస్ శారీస్ అంటే వారణాసి చీరలు కాశీ చీరలు అని అప్పుడు నాకు మొన్న వెళ్ళినప్పుడు తెలిసిందనమాట. మరి ఇంకా అయోధ్య రాముని దర్శనము చాలా చాలా బాగా జరిగింది. చాలా రద్దీ ఉంది, క్యూ లైన్ అంటే ఇంకా అంతా తోసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట మొత్తం అంతా. మేమైతే బాగా దర్శనం చేసుకున్నాము. మా పాప నిద్రపోయింది కాబట్టి కొద్దిగా చిన్న పాప కాబట్టి మాకు కొద్దిగా రిస్క్ అయిందనమాట. పర్లేదు. ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా స్వామి నడిచిన అయోధ్య కాబట్టి అక్కడ బొట్టు పెట్టేసుకొని రాముని కుంకుమలాగా మేము మన్నుని అలా బొట్టు పెట్టేసుకొని బయటకు వచ్చి చాలా దర్శనం ఆనందం అనేది నాకు చెప్పడానికి మాటల్లో రావట్లేదన్నమాట. తర్వాత మరి రూమ్కి వెళ్ళేసి నైట్ స్టే చేసేసుకొని అక్కడ 2 days ఇక్కడ 2 days నిద్ర చేసామన్నమాట. యాక్చువల్లీ కాశీలో అయితే 9 days అయితే ఉండాలంట. మేమైతే 2 days ఉండి మేమైతే ముక్కోలి దర్శనం చేసుకొని వస్తామని ముక్కున్నాం కాబట్టి అలా దర్శనం చేసుకొని కాశీలో 2 రోజుల నిద్ర, అయోధ్యలో 2 రోజుల నిద్ర చేసుకొని వచ్చామన్నమాట. నేను కాశీలో అయితే 2 చీరలు అయితే తీసుకున్నానండి. ఒకటి మా డాడీ తీసిచ్చారు, ఒకటి మా హస్బెండ్ తీసిచ్చారనమాట. ఇదైతే తీసుకున్నాను. ఇది మా డాడీ తీసిచ్చారు. ఇది
చాలా బాగుంది. లెమన్ ఎల్లో కలర్ ఇది. ఇంకొకటి వచ్చేసి ఇదన్నమాట, మా ఆయన ఇష్టపడి మా ఆయన సెలెక్షన్ అండి ఇది తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, రెండు బాగున్నాయి. ఇది మా హస్బెండ్ కోరి తీసిచ్చాడనమాట. ఎంత తక్కువ రేట్ అయితే మన అనంతపూర్లో అయితే ఇది 1800 2000 అలా పడేదండి నాకు తెలిసి. ఇది వచ్చేసి ఇంకా ఇది కూడా 1500 అలా పడేది. ఎంత తక్కువ రేట్ అంటే నేనైతే ఆశ్చర్యపోయినాను. ఇదైతే మనకి 1000 చెప్పారు. ఇది ఏంటి 1000 చెప్తున్నారమ్మా అని అనుకున్నాను నేను. మరి వాళ్ళంతకు వాళ్ళే ఇది వచ్చేసి 1700 చెప్పారనమాట. ఆ 1000 ఎల్లో శారీ, లెమన్ ఎల్లో శారీ వచ్చేసి ఆ 1000 చెప్పేదానికి మనం ఎంత అడిగాము, ఒక 800-900 అడుగుదామని అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళే 550కి ఇస్తామని చెప్పారనమాట. వామ్మ ఇంత తక్కువ అని అనుకొని సరే తీసుకుంటాము అని తీసుకున్నాను. ఇది నాకు 500 పడింది. ఇంత తక్కువ కదా, చాలా బాగుంది శారీ. ఇది వచ్చేసి 1700 చెప్పారు, 700కి ఇస్తామని అన్నారు. సర్లే అనుకొని బిల్ వేసేటప్పుడు మా ఆయన అలాగా మాట్లాడేసి ఇది కూడా 550కే పడిందండి నాకు. చాలా చాలా తక్కువ. ఇలా తక్కువ నాకు హిందీ అంతంత మాత్రం, మా ఆయన అంతా మేనేజ్ చేసి మాట్లాడారు అనమాట. చాలా బాగున్నాయి శారీస్ అయితే, నాకు చాలా చాలా నచ్చేసాయి అనమాట. ఇంకా కాశీలో గుర్తుగా బనారస్ శారీస్ అయితే తీసేసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చాయి ఈ శారీస్ అయితే. ఇంకా తర్వాత మేము అయోధ్య నుంచి ఇంకా జైపూర్కి అయితే వచ్చేసామండి. 1 వీక్ జర్నీ. కొద్దిగా టైర్డ్లో ఉన్నాము, వీడియో తీసేకి కూడా కొద్దిగా లేట్ అయిందనమాట. అంతా చాలా చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. అందరం టైర్డ్ అయిపోయాము, బాగా పడుకునేసినామండి. నైట్ ఇంటికి వచ్చేస్తేనే ఫుడ్ తినేసి బాగా చక్కగా 8 వరకు లేదనమాట. ఇంకా మామూలే, పిల్లలు బొమ్మలు తీసేసుకున్నాము, పిల్లలకి బొమ్మలు. ఇంటికి కాశీ యాత్ర, అయోధ్య యాత్ర బాగా మంచి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.